ఈరోజు వైట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఏ కుక్కర్‌లో అయితే రైస్ చేయాలనుకుంటున్నారో ఆ కుక్కర్ తీసుకోండి. అండ్ ఒక గ్లాస్ తీసుకోండి. సేమ్ గ్లాస్‌తో మీరు రైస్, వాటర్ వేయాల్సొస్తుంది. సో, ఇప్పుడు తీసుకున్న కుక్కర్‌లో 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకోండి. మీరు తీసుకున్న రైస్‌లో ముందే రాళ్ళు గాని, ఏమైనా పురుగులు గాని ఉంటే నీట్‌గా క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వాటర్ ఏసుకోండి. నీట్‌గా కడిగేసి ఆ నీళ్ళు పడేసి, మళ్ళీ సెకండ్ టైమ్ వాటర్ ఏసుకోండి. మళ్ళీ గూడా నీట్‌గా క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఈ వాటర్ కూడా పడేసేయండి. మీకు అవసరమైతే ఇంకొకసారి గూడా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. సేమ్ గ్లాస్ ఏదైతే మనం రైస్ వేసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాక ఒక 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. జస్ట్ హాఫ్ కంటే కూడా తక్కువే. 1/4 ఆఫ్ గ్లాస్ వాటరేసి దాన్ని మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టండి. హాఫ్ ఎన్ అవర్ నానపెట్టిన తర్వాత స్టవ్ మీద ఆ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి, ఇప్పుడు ఈ విజిల్ క్లోజ్ చేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇక్కడ మీకు చూయిస్తుంది ప్రెషర్ ఇండికేటర్ అండి. ఒకసారి లోపల ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత అలా పైకొచ్చేస్తుంది ఆ ఇండికేటర్. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లిడ్ ఓపెన్ చేయకండి. ఎందుకంటే లోపల ప్రెషర్ చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోండి. త్వరగానే వచ్చేస్తాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ గ్యాప్‌లోనే 3 విజిల్స్ వచ్చేస్తాయి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ అలానే పక్కకు వదిలేసేయండి. ఈ టైంలో మాత్రం లిడ్ ఏమి ఓపెన్ చేయకండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత లోపలున్న ప్రెషర్ అంతా గ్రాడ్యువల్‌గా తగ్గుతూ వస్తుంది. ఒక్కసారి లోపలున్న ప్రెషర్ అంతా తగ్గిపోయిందంటే మీరు ఆ ప్రెషర్ ఇండికేటర్ చూడొచ్చు. అది కింద పడిపోతుందనమాట. అలా పడిపోయిందంటే లోపల అంతా ప్రెషర్ పోయినట్టు. ఈ టైంలో మీరు పైన విజిల్ తీసేసి ఇంకా లిడ్ ఓపెన్ చేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా! అలా విజిల్ తీసేసేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసేయండి. వేడి వేడిగా రైస్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగొచ్చిందో.